బ్యాక్ బీఆర్ఎస్ నేత హరీష్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులకు వ్యాపారి చక్రధర్ ఫిర్యాదు చేశారు. హరీష్ రావుపై కేసు నమోదు చేయగా ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులకు వ్యాపారి చక్రధర్ ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడంటూ కూడా గత మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పంజాగుట్టలో అయినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును నేత హరీష్ రావు ఆశ్రయించడంతో ఈ రోజు ఇరు వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం బీఆర్ఎస్ నేత హరీష్ రావును వచ్చే నెల 5 వరకు అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 5వ తేదీన తమ యొక్క వాదనలు వినిపిస్తామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాను న్యాయస్థానానికి తెలపడంతో ప్రభుత్వ యొక్క వాదనలు వినిపించేంత వరకు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు పైన అరెస్టు కానీ హరీష్ రావు పైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 5వ తారీఖున హరీష్ రావు వేసినటువంటి కౌంటర్ కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తుంది. పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధించి వాదనల తర్వాత క్వాష్ చేయబోతుందా, హరీష్ రావు యొక్క వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయబోతుందా అనేది మాత్రం ఫిబ్రవరి 5న ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ హైదరాబాద్ పోలీసులకు అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్.